హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజ్తో మాట్లాడుతున్న అపర్ణకి ఊహించని షాకే ఎదురవుతుంది. రాజ్ నోటి నుంచి వచ్చిన ఒక్కొక్క మాట అపర్ణకి అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాక సతమతమవుతుంది. ఏంటి మమ్మీ అంతలాగా ఇబ్బంది పడుతున్నావు? నువ్వేమీ నా గురించి భయపడద్దు, నువ్వేమీ ఇబ్బంది పడవద్దు. ఆ కళావతి ఎప్పటికీ నాకు రాజ్ భార్య కాలేదు. ఈ రాజ్కి తను ఎప్పుడు భార్య కానే కాదు అని అంటూ ఉంటే, మరి తనతో అంత క్లోజ్గా ఉంటున్నావు కదా, తను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. మరి ఒక ఆడపిల్లకి ఆశ చూపించి తరువాత మోసం చేయడం అనేది కరెక్టేనా అని అడగడంతో, మమ్మీ నేనెవ్వరికీ ఆశ చూపించట్లేదు. నేను కేవలం తాతయ్య గారి కోసమే తనతో ప్రేమ నటిస్తున్నాను. అది తనకి కూడా తెలుసు. తను నా మీద ఆశలు పెట్టుకుంటుంది అంటే అది తనిష్టం, నాకు సంబంధం లేదు. నాకైతే ఆ కళావతి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్పి రాజ్ గట్టిగా అపర్ణకైతే చెబుతాడు. కానీ అపర్ణ, రాజ్ నువ్వు ఆలోచిస్తుంది కరెక్ట్గాని నీకు కనిపిస్తుందా అని అడగడంతో, అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేది నీకు కరెక్ట్గా అనిపించట్లేదా? చెప్పు మమ్మీ చెప్పు అని అడగడంతో, చూడు రాజ్, నువ్విప్పుడు చిన్నపిల్లాడివేమీ కాదు, ఒక పెద్ద కంపెనీ ఎండీవి. అలాగే నీ కింద ఎంతోమంది నువ్వు ఆలోచించే పొజిషన్లో ఉన్నావు. అట్లాంటి నీకు నేను ఏం చెప్తాను చెప్పు? నువ్వేమైనా చిన్నపిల్లాడివా? కొట్టి నీకు భయపెట్టడానికి అంతా తెలిసిన వాడివి. నువ్విలా మాట్లాడుతుంటే నాకు అసలు ఏమీ పాల్పోవట్లేదు అని అపర్ణ మాట్లాడుతూ ఉంటే, ఇక ఇద్దరు కూడా శ్వేత గురించి అలాగే కావ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కావ్య వస్తుంది. కావ్య అయితే వాళ్ళిద్దరి మాటల్ని అలాగే వింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కావ్య అలా షాక్ అయిపోవడాన్ని ధాన్యలక్ష్మి చూస్తుంది. అమ్మా కావ్య, ఏంటమ్మా ఏమైంది? ఒక్కసారిగా అలా బిగుసుకుపోయావు, ఏం జరిగింది అని అనడంతో, ఒక్కసారి అటు చూడండి అత్తయ్య అని ఇక అపర్ణ అలాగే రాజ్లిద్దరిని చూపిస్తుంది. వాళ్ళిద్దరూ కూడా రాజ్ చేసేది తప్పని, అలాగే తను పెళ్లి చేసుకున్న భార్యని మోసం చేయకూడదని అపర్ణ రాజ్కి చెబుతూ ఉండగా రాజ్ అస్సలు వినడు. ఇద్దరి మధ్యలో ఒక చిన్న ఘర్షణే మొదలవుతుంది. అది చూసిన కావ్య ఆశ్చర్యపోతుంది. అంతేగాని వాళ్ళ మాటలు విని కాదు. ఇంకా అలాగే ధాన్యలక్ష్మి కూడా, ఇదేంటమ్మా ఎప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే మాట మీద ఉండేవాళ్ళు ఇలా ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారు, మా రుద్రాని రాహుల్లాగా. లేదు ఏదో జరిగింది అని చెప్పి ధాన్యలక్ష్మి ముందడుగు వేసి అక్క అని పిలవడంతో ఇక వెంటనే ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. ఏమైందక్క, రాజ్కి వార్నింగ్ ఇస్తున్నావు అని అనడంతో, నేనేం వార్నింగ్ ఇచ్చాను ధాన్యలక్ష్మి, ఏవో చెబుతున్నాను అంతే అనుకుంటూ అక్కడి నుంచి అపర్ణ రాజ్ వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళిపోతుంది. ఇక రాజ్ కూడా తడబడుతూ, ఏంటి పిన్ని, నేనేమన్నా రాహుల్నా ఏంటి, మమ్మీ రుద్రాన్నా ఏంటి మాకు వార్నింగ్ ఇవ్వడానికి? అదేమీ లేదు, అదే మన కళ్యాణ్ గారి పెళ్లి గురించి ఆ మమ్మీ ఎలా చేయాలి ఏంటి అని నాకు నచ్చ చెప్తున్నారు అని చెప్పి ఇక రాజ్ అయితే తడబడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధాన్యలక్ష్మి, కళ్యాణ్ పెళ్లి గురించి వీళ్ళు ఇంత సీరియస్గా డిస్కషన్ చేసుకోవాలా, నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, ఇంతలో అక్కడికి కావ్య అయితే వస్తుంది. ఏమీ లేదులే అత్తయ్య, మీరేమీ కంగారు పడకండి. ఆయన నార్మల్గా మాట్లాడినా సీరియస్గా మాట్లాడినా ఆ ఫేస్ ఒకేలా ఉంటుందిలే, ఆ ఫేస్లో నవ్వు చాలా తక్కువగా వస్తుందిలే, మీరు కంగారు పడకండి అని చెప్పి ధాన్యలక్ష్మిని అయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఒక విధంగా రాజ్ చేసే పనులు, రాజ్లో మార్పులు అన్నీ కూడా కావ్యకి అనుమానాన్ని కలిగిస్తాయి. ఇక ఇక్కడ చూస్తే అనామిక వాళ్ళ ఇంట్లో అనామిక వాళ్ళ అమ్మ అనామిక, నీ పెళ్ళికి ఎక్కువ రోజులు గడువు లేదు, మరి 3 రోజుల్లో పెళ్ళి జరగబోతుంది. ముందుగా పసుపు కొట్టాలి, తరువాత మీకు నలుగు స్నానాలు చేపించాలి, పెళ్లి కూతుర్ని చెయ్యాలి, ఈ తంతులన్నీ ఉన్నాయి. ఇవి కూడా మనం అక్కడే ఉండి ఇద్దరికి కలిసి చేపించుకుంటే మంచిది.
దూరంగా ఉండే కంటే దగ్గరగా ఉండి వాళ్ళతో ఇంకొంచెం దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడంతో అనామిక కూడా అవును మమ్మీ, నేను కూడా కళ్యాణ్కి దగ్గరగా ఉంటే కళ్యాణ్ నాకు మరింత దగ్గరవుతాడు. లేకపోతే కళ్యాణ్ నన్ను అస్సలు అర్థం చేసుకోవట్లేదు. చూశారుగా నిన్న కోనేటి దగ్గర ఆ అప్పుని ఎలా సపోర్ట్ చేస్తున్నారో. అసలు అప్పు అంటే అతనికి ఎంత ఇష్టమో చూశారు కదా అని చెప్పడంతో వెంటనే అనామిక వాళ్ళ నాన్న, అమ్మా అనామిక, కళ్యాణ్కి నీ మీద ప్రేమ మాత్రమే ఉంది, కానీ ఆ అప్పు మీద నమ్మకం అలాగే తన మీద ప్రేమ రెండూ ఉన్నాయి. నీకంటే కళ్యాణ్ అనామికని ఎక్కువ అభిమానిస్తున్నాడు, అప్పునే ఎక్కువ అభిమానిస్తున్నాడు. నువ్వు ఆ అప్పు అలాగే కళ్యాణ్ మధ్యలో ఉన్న ఆ స్నేహాన్ని పూర్తిగా తొలగిస్తే కళ్యాణ్ నీవాడైపోతాడు అని చెప్పడంతో డాడీ ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నాను డాడీ, ఎంతలాగా ప్రయత్నించినా వాళ్ళిద్దరి మధ్యలో ఏం మాత్రం కూడా దూరం పెరగటం లేదు. వాళ్ళు మరింత దగ్గరైపోతున్నారు. నాకెందుకో ఈ పెళ్ళి జరుగుతుందో లేదో అని భయంగా ఉంది మమ్మీ అని అనడంతో ఇక వెంటనే అనామిక వాళ్ళ అమ్మ అయితే అవును, ఆ ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గురే ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆ పెళ్ళి కాస్త అయిపోతే ముందు వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేసేయి, ఆ ఇంటికి యువరానివైపో అని ఇంకా అనామిక వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అందుకే కదా మమ్మీ చేసిన ప్లాన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా చేసింది. చివరికి కళ్యాణ్ నా చుట్టూ తిప్పుకున్నాను. కానీ చూడు, ఈ అప్పు అలాగే ఆ కావ్య ఇక వాళ్ళక్క స్వప్న ఈ ముగ్గురు నాకు అడ్డుగా తయారయ్యారు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక అనామిక తన మనసులో అనుకున్నవన్నీ వాళ్ళ మమ్మీతో చెప్తుంది. ఇక్కడ చూస్తే రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా మమ్మీ ఏమీ చెయ్యలేకపోయావు, దాన్ని కోనేట్లో పడేలా చేస్తాను, కడుపు పోయేలా చేస్తాను, ఇక దాని బెడద తొలగించుకుందాం అన్నావు. కానీ అది ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది, చాలా ఇరిటేట్గా ఉంది. అది మాట్లాడుతూ ఉన్న ప్రతి క్షణం కూడా నాకు దాన్ని పీక పిసికి చంపేయాలి అనిపిస్తుంది. దాని మొహం కూడా చూడబుద్ధి అవ్వట్లేదు అని అంటూ ఉంటే షటప్ రాహుల్, కొంచెం కూడా ఆలోచించకుండా దాన్ని హనీమూన్కి తీసుకెళ్ళి కడుపు చేసి తీసుకొచ్చావు. ఇప్పుడేమో దాని మొహం చూస్తే ఇరిటేట్ వస్తుంది, దాన్ని చూస్తే చంపేయాలనిపిస్తుంది. ఆపరా, ఆపు, నువ్వు నీ ఎదవగోలా. వాడికి చెప్తే వాడేమో దాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంకా నయ్యం, వాడు రాజ్ దగ్గర నిజం బయట పెడితే వాడితో పాటు మనిద్దరం కూడా జైల్లో కూర్చునేవాళ్ళం. అదొకటి బ్రతికించాడు వాడు అని అనడంతో ఇక వెంటనే రాహుల్ అయితే అమ్మో, వాడిని బెయిల్తో బయటికి తీసుకురాకపోతే వాడు రాజ్కి ఫోన్ చేస్తానంటున్నాడు మమ్మీ, వాడికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొద్దామా అంటే అస్సలు కోర్టులో బెయిల్ ఇవ్వట్లేదు, డబ్బు అంతా తినేస్తున్నాడు ఆ లాయర్ అని చెప్పడంతో ఆ మైకేల్ గాడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏం చేస్తాడ్రా, వాడు బెదిరించి ప్రతి క్షణం మన దగ్గర డబ్బు తింటాడు, వాణ్ణి స్టేషన్లోనే లేపిచ్చేద్దాంలే అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ అయితే సూపర్ మమ్మీ సూపర్, ఈ ఐడియా నాకు రాలేదు అని చెప్పి అక్కడి నుంచి రాహుల్ వెళ్ళిపోతుంటే రేయ్ ఈడియట్, ఏమీ పూర్తవకుండానే వెళ్ళి ఏ విషయంలో దొరికిపోతావురా, ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఏదో చెప్తుంది. గుర్తుందిగా, ఇది పెళ్ళయ్యేలోపు జరిగిపోవాలి అని చెప్పడంతో ఓకే మమ్మీ ఓకే అని అనుకుంటూ అక్కడి నుంచి రాహుల్ అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో ఇంకా రాజ్ స్నానానికి వెళ్తాడు. రాజ్ స్నానానికి వెళ్ళడంతో శ్వేత కంటిన్యూషన్గా కాల్ చేస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది. మొదటిగా శ్వేత నెంబర్ చూసి కావ్య ఎవరి శ్వేత, ఎందుకు ఇన్నిసార్లు చేస్తుంది అని తన మనసులో అయితే అనుకుంటుంది. కానీ శ్వేత మళ్ళీ మళ్ళీ కాల్ చేసేసరికి ఎప్పటికీ వాష్రూమ్లో నుంచి రాజ్ బయటికి రాకపోయేసరికి ఆ ఫోన్ కావ్యనే లిఫ్ట్ చేస్తుంది. ఇంకా కావ్య హలో అనకముందే అట్నుంచి శ్వేత, రాజ్ మనం అనుకున్నట్లుగానే నువ్విప్పుడు ఇమీడియట్లీ ఇక్కడికి రావాలి,
ఇక్కడికి వస్తేనే వాణ్ణి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. నాకు జరిగిన మోసాన్ని, నాకు జరిగిన అన్యాయాన్ని ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు. రావాలి రాజ్, రావాలి. నేను నీతోనే నా జీవితం అనుకున్నాను. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను అని చెప్పడంతో, ఎవరి అమ్మాయి, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, అసలు తన జీవితం గురించి మాట్లాడుతుంది, ఇంతకీ ఈవిడ రాజ్కి ఏమవుతుంది అని కావ్య ఆలోచనలో పడుతుంది. ఏంటి రాజ్, ఇంత మాట్లాడుతున్నా సరే నువ్వేమీ మాట్లాడట్లేదు అంటే నువ్వు కూడా నన్ను మా ఇంట్లో వాళ్ళలాగా వదిలించుకోవాలని చూస్తున్నావా? నీ మీదే నేను కోటి ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నాను. నా కడుపులో బిడ్డకి నాకు నువ్వే సమాధానం చెప్పాలి, అది నీకు తెలుసు కదా అని ఇక వెంటనే శ్వేత కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా కడుపులో బిడ్డకి రాజ్ సమాధానం చెప్పడం ఏంటి, అసలు ఎవరా అమ్మాయి, ఎందుకు రాజ్ని ఇలా అడుగుతుందో కావ్యకి అర్థం కాక కావ్య బాత్రూంలోంచి రాజ్ రాగానే రాజ్ వైపు అలాగే చూస్తుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. పైగా కావ్య చేతిలో తన మొబైల్ చూసి వెంటనే ఫోన్ లాక్కుంటాడు. ఏయ్, ఏంటి నా ఫోన్ తీసావు, పైగా నా ఫోన్ నీ చేతిలో ఏంటి అని అడగడంతో, నేనేమి కావాలని తీయలేదులే, కంటిన్యూషన్గా ఒకటే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేశాను, జస్ట్ మాట్లాడాను అంతే, అయితే తీయకూడదా ఏంటిది మీ ఫోను అని అడగడంతో, ఏంటి కంటిన్యూషన్గా ఫోన్ వచ్చిందా, ఎవరు చేశారబ్బా అని గబగబా రాజైతే కంగారుగా ఫోన్ ఓపెన్ చేసి చూడగానే అది శ్వేత నెంబర్ చూసి రాజ్, ఏం మాట్లాడావు, అసలు తనేం మాట్లాడింది, ఏయ్ మాట్లాడవేంటి, చెప్పు కళావతి అని అడగడంతో, నేనేం మాట్లాడలేదు, అంత తనే మాట్లాడింది, తనే మాట్లాడి తనే ఫోన్ పెట్టేసింది. అయినా మీరు ఇలాంటి వారని అస్సలు ఊహించలేదు. ఇంతవరకు నేను మీలో శ్రీరామచంద్రుడిని మాత్రమే చూశాను, కానీ మీలో రావణాసురుడున్నాడని ఇవాళే అర్థమైంది అని అనడంతో ఇక రాజైతే, ఏయ్ తింగరది, ఏం మాట్లాడుతున్నావు, నేను రావణాసురున్నా, అస్సలు కాదు, నేను రావణాసురుడైతే మరి నువ్వేంటి చెప్పు, నేనెప్పుడు శ్రీరామచంద్రుణ్ణి, నువ్వే శూర్పణఖవి అని అనడంతో, అవును నేను శూర్పణఖని, ఫోన్ చేసిన శ్వేత సీత అంతే కదా అని అనడంతో, ఏంటి శ్వేత ఫోన్ చేసి మాట్లాడిందా, అయితే ఏం మాట్లాడింది చెప్తావా లేదా అని అనడంతో, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటుంది, మీరు రాకపోతే తన జీవితం నాశనమైపోయిద్దంట, తన కడుపులో బిడ్డకి తనకి మీరే సమాధానం చెప్పాలంట, ఇంకేం చెప్పాలి, ఇంకా ఏం చెప్పాలి చెప్పండి, తన బిడ్డకి సమాధానం చెప్పాలి అంటుంది అంటే ఆ బిడ్డకి తండ్రి మీరే కదా, తన జీవితాన్ని నాశనం చేసి నా మెడలో తాళి కట్టి ఇక్కడ నన్ను నాతో పాటు కుటుంబంలో అందరినీ మోసం చేస్తున్నారు, ఇదంతా మీరేనా చేస్తుంది, నాకేమీ అర్థం కావట్లేదు, చెప్పండి అని అనడంతో రాజ్, ఏయ్ చూడు, నేను తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు అర్జెంటుగా శ్వేతని కలవడానికి వెళ్ళాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ అయితే హడావుడిగా శ్వేత దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడ చూస్తే కావ్య అయితే, ఎందుకు ఈయన ఏమీ చెప్పట్లేదు, ఇంత హడావుడిగా పరుగులు తీస్తున్నారు, ఈయన నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు అని చెప్పి కావ్య కూడా రాజ్ని ఫాలో చేస్తుంది. ఇంతలో శ్వేత ఒక రెస్టారెంట్ దగ్గర కనిపిస్తుంది. శ్వేతని చూసిన రాజ్, రా శ్వేత రా అని శ్వేతని కూడా తనతో పాటు కారు ఎక్కించుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంతలో కావ్య వీళ్ళని ఫాలో చేస్తూ ఉండగా ఇక అనుకోకుండా వీళ్ళిద్దరూ దొంగచాటుగా ఒక హోటల్లో భోజనం చేస్తున్న ఒక అబ్బాయినైతే పట్టుకుంటారు. అతను ఎవరో కాదు, అరుణ్ని పట్టుకొని రాజ్ ఒక్క గుద్దుతాడు. వెంటనే అరుణ్కి ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఇక కావ్య పరిగెత్తుకుంటూ, ఏమండి ఏం చేస్తున్నారండి, వాడికేమైనా అయితే స్టేషన్లో కూర్చోవాలి అని అనడంతో, అవునవును వీడికేమైనా అయితే నేను స్టేషన్లో కూర్చోవడం కాదు, వీడికి ఇలా వార్నింగ్ ఇవ్వకపోతే వీడి వల్ల ఇద్దరు
ఇద్దరు ఏకంగా ఆ దేవుడికి బలవుతారు. ఇదిగో ఈ శ్వేత, ఆ కడుపులో ఉన్న బిడ్డ, ఇద్దరు ఇద్దరు కూడా పూర్తిగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. నీకేమీ అర్థం కావట్లేదు. నువ్వు పక్కకెళ్ళు. చెప్పరా, చెప్పు. ఎందుకు ఎందుకు శ్వేతని తల్లిని చేసి ఇలా అండర్ గ్రౌండ్లో దాక్కున్నావు? పైగా స్వప్నని బెదిరించి ఎందుకు డబ్బు తీసుకున్నావు? చెప్తావా లేకపోతే ఇక్కడికిక్కడే చంపేమంటావా? చెప్పు అని చెప్పి తన పాకెట్లో నుంచి గన్ అయితే తీసి ఇక అరుణ్ తలపైన ఎక్కువ పెడతాడు. ఇక అరుణ్ అయితే, సార్ నేను శ్వేత పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము. మేమిద్దరం డాక్టర్లు అయ్యేసరికి ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని పెళ్ళి కాకముందే తొందరపడ్డాం. తను నా వల్లే ప్రెగ్నెంట్ అయింది. నేను హాస్పిటల్ పెట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని నేనే కాస్త టైం అడిగాను. కానీ అనుకోని పరిస్థితుల్లో ఎంత ప్రయత్నించినా హాస్పిటల్ మాత్రం పెట్టుకోలేకపోతున్నాను. అదే టైంలో రాహుల్ సార్ పరిచయం అయ్యారు. అనుకోకుండా రాహుల్ సార్ స్వప్న భర్త అవడం నాకు అప్పుడే తెలిసింది. ఆయన చెప్పినట్టు చేస్తేనే నాకు హాస్పిటల్ పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని ఇక ఆయన చెప్పినట్టే చేశాను. నేను ఇదంతా కూడా కావాలని చెయ్యలేదు అని చెప్పి అరుణ్ చెప్తున్న ఒక్కొక్క నిజాన్ని విని ఇంకా రాజు అయితే షాక్ అయిపోతాడు. తను కోటీశ్వరుల ఇంటికి కోడలిగా వెళ్ళడం కోసం అబద్ధాలు చెప్పిందేమో కానీ తను క్యారెక్టర్ లేని మనిషి కాదు. తను నిప్పు సార్, నిప్పు. ఆ రాహుల్కి భార్యగా వెళ్ళడం కోసం నాతోనే తను కడుపుతో ఉన్నాను అని అబద్ధం చెప్పించిన స్వప్న ఎందుకు తప్పు చేస్తుంది సార్? నేనంటే డబ్బుకి కక్కుర్తి పడి ఇవన్నీ చేశాను. కానీ మీ ఇంట్లో వ్యక్తి తప్పు చేస్తుందో చెయ్యట్లేదో మీకు తెలీదా అన్నట్లుగా అరుణ్ అడగడంతో రాజైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఇంటి దగ్గర చూస్తే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లయితే మొదలు పెడుతూ ఉంటారు. ఇంకా అరుణ్ నిజం చెప్పడంతో పక్కనే ఉన్న శ్వేత, ఛీ, అసలు నీకు బుద్ధుందా? కష్టపడి పైకి వచ్చి ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నామని ఆ రోజు నువ్వు స్వప్న వెంట తిరిగినా సరే నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి దాకా వచ్చాను. కానీ నువ్వు డబ్బు కోసం ఇంతలాగా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడానికి సిగ్గనిపించట్లేదా? అసలు నిన్ను అని అంటూ ఉంటే, శ్వేత ప్లీజ్ శ్వేత అలా మాట్లాడకు. ఒకప్పుడు స్వప్న చుట్టూ తిరిగాను, కానీ ఇప్పుడు నువ్వంటే ప్రాణం. నీ కడుపులో ఉన్న బిడ్డ అంటే ప్రాణం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ. మీ ఇద్దరిని ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఇలా చేశాను. అంతేగాని నిన్ను వదిలించుకోవాలనో నిన్ను మోసం చెయ్యాలనో నేను ఇలా చెయ్యలేదు. సార్ చెప్పండి, సార్ చెప్పండి అని అనడంతో ఇక రాజ్ వెంటనే శ్వేతతో, చూడు శ్వేత, అతను తప్పు చేశాడు, కానీ నీ మీద ప్రేమ తనకి అలాగే ఉంది. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. నువ్వేమి కంగారు పడకు. నీకిచ్చిన మాట ప్రకారం నువ్వు ప్రేమించిన అబ్బాయిని నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి రాజ్ కావ్యని తీసుకొని అక్కడి నుంచి హడావుడిగా బయలుదేరతాడు. కావ్యకి ఏమీ అర్థం కాదు. ఏవండి, అరుణ్తో ఇంట్లో నిజం చెప్పాలి కదండి, మీరేంటి ఇలా హడావుడిగా బయలుదేరుతున్నారు అని అనడంతో, చూడు ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి కావ్యని తీసుకుని బయలుదేరుతుంటే, ఎక్కడికండి చెప్పండి అని అడగడంతో, ఎక్కడికో చెప్తాను, ముందు నోరు మూసుకొని కారెక్కు అని చెప్పి రాజైతే కావ్యని కారెక్కించుకొని ఇంకా ఒక కొండల దగ్గరకైతే తీసుకెళ్తాడు. ఏంటండి ఈ కొండల దగ్గరికి తీసుకొచ్చాడు? కొంప తీసి నన్నేమైనా చేస్తారా అని అనడంతో, అవును మరి, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజుకి నేను నిన్నేమీ చేయలేదు. నేనేం చేస్తానే, నువ్వే నన్నేమీ చేయకుండా జాగ్రత్త పడుతున్నాను అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, నాకు అర్థమైపోయింది, మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఈ కొండల మీద నుంచి తోసేయాలని ఇక్కడికి తీసుకొచ్చారా అని అడగడంతో, చూడు కాసేపు నోరు మూసుకొని ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి రాజ్ అయితే కావ్యని తీసుకొని ఒక గుహ లాంటి ప్లేస్లోకి వెళ్తాడు. ఏంటండి ఈ గుహ దగ్గరికి తీసుకొచ్చాడు, నాకు భయం వేస్తుందండి అని అనడంతో, ఏంటి నీకు భయమా? ఓ నోరేసుకొని పడిపోతావు అందరి మీద, నీకు భయమా అని చెప్పి రాజ్ అయితే
కావ్య మీద కేకలు వేస్తాడు. ఇక వెంటనే లోపల నుంచి అక్క అని గట్టిగా అప్పు వాయిస్ అయితే వినిపిస్తుంది. ఏవండి, అప్పు అండి, అప్పు, ఎక్కడి నుంచో అప్పు